ఇంకా ఈ ఛార్జింగ్ స్టేషన్స్, ఈ ఛార్జర్స్ యొక్క గొప్పతనం ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పింది ఇది 60 కిలోవాట్, కానీ ఇది మాడ్యులర్ ఛార్జర్. అంటే ఇందులో లోపల కొన్ని మాడ్యూల్స్ మార్చంగానే ఈ 60 120 చేయొచ్చు, 120ని 180 కూడా చేయొచ్చు. అలాగే ఇంకా ఇక్కడికి వచ్చేసి కొంత చిల్లవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా ఇంకేమైనా ఏర్పాటు చేశారా? ఎందుకంటే ఛార్జింగ్ పెట్టడానికి కొంత టైం పడుతూ ఉంటుంది కదా. సో అందుకనే మేము FNB సంస్థలకి ఆల్రెడీ ఇన్విటేషన్ ఇచ్చామండి. ఏంటంటే అన్ని బిజినెస్లు మేమే చేసి అన్ని లాభాలు మేమే పొందుకోవాలన్న ఆలోచన మాకు లేదు. మా కోర్ బిజినెస్ ఛార్జింగ్. సో దీంతో పాటు ఫర్ ఎగ్జాంపుల్ KFC పెట్టుకోవాలనుకున్నా, మెక్డొనాల్డ్స్ పెట్టుకోవాలనుకున్నా, లేకపోతే చాయ్ పే ఛార్జ్ అని కొత్త కాన్సెప్ట్ మాదే ఉంది. అదేంటంటే ఎవరైతే ఏమంటారు ఆంటర్ప్రీనియరల్ ఓరియంటెడ్ విమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 1 లక్ష 2 లక్షలు ఒక మంచి ఛాయ్ డబ్బా ఇచ్చి అక్కడే పెట్టి చేయాలని ఉంది. సికింద్రాబాద్లో మీరు ఆల్రెడీ చూసారు. సో ఇలా సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పోవర్టీ, SERP అని, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ అని, తర్వాత ఇన్ఫోసిస్ ఫౌండేషన్, వీళ్ళందరితో మాట్లాడుతూ ఇటువంటి విమెన్ కూడా ఆంటర్ప్రీనియర్స్ గా ఎంకరేజ్ చేయాలని మా ప్రయత్నం, ప్లాన్ కూడా. విమెన్ నుంచి ఏదైనా వస్తుందా కొత్తగా? వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? చాలా మంది చూపిస్తున్నారండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్.